బంగ్లాదేశ్కి ప్రజలు ఎన్నుకోని పాలకుడు సైన్యం ద్వారా అక్కడున్న ఉగ్రవాద ముఠాల ద్వారా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద గ్రూపుల ద్వారా అమెరికా ద్వారా సిఐఏ ద్వారా డీప్ స్టేట్ ద్వారా నాయకుడైనటువంటి యూనస్ ఎవడైతే ఉన్నాడో ఆయన అంటే ప్రజల చేత ఎన్నిక కాని వాడు ప్రజల చేత ఎన్నికైనటువంటి నాయకురాల్ని అరెస్ట్ చేస్తాడట. భారతదేశంలో తలదాచుకుంటున్నటువంటి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనాని తక్షణం తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేశాడు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడు. అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చినా తనేమి వెనక్కి తగ్గలేదు, అమెరికన్ డీప్ స్టేట్ తన వెనకాలే ఉంది, ట్రంప్ అయినా సరే తన వెనకాలే ఉంటాడన్నటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. వచ్చే నెల జనవరిలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తాడు. ఈలోపు ఏదో ఒకటి చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఏం జరుగుద్దో చూడాలి.